నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గత అభివృద్ధికి మురిపెస గ్రామానికి కట్టుబడి ఉంటా. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం ఆన్సాపురం గ్రామంలో సోమవారం ప్రచార భాగంలో సర్పంచ్ అభ్యర్థి అయిన మహమ్మద్ వహీద్ ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. తాను పదవి లేకుండా ఇంతకు ముందు గ్రామంలో సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాన్ని కొంతమేర అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. తనను గెలిపిస్తే ఇంకా అభివృద్ధి పదంలో గ్రామాన్ని ముందుకు నడిపించి మండలంలోని ఆదర్శ గ్రామంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పడం జరిగింది. ఉంగరాన్ని ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, పెద్ద ఎత్తున యువత పాల్గొనడం జరిగింది. కెమెరా పర్సన్ MD నజీర్ తో వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ KP రెడ్డి. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ వహీద్ వారు గెలిస్తే గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నారం గ్రామంలో మంత్రి జూపల్లి గారి అండదండలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. గతంలో అంటే గత 8 సంవత్సరాలుగా అన్నారం గ్రామంలో నాకు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి, CMRFలు కానివ్వండి, LOCలు కానివ్వండి, ఊర్లో చదువుకున్న పిల్లలు ఎక్కడైనా ట్రైనింగ్కి వెళ్ళిన అంటే మన కోచింగ్ వెళ్ళినప్పుడు కావాల్సిన బుక్స్ కానివ్వండి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలను ఆడపిల్లల పెళ్లిళ్లకు కొంత ఆర్థిక సహాయం అనుకోని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యనే ఉన్నందుకు ఈరోజు అన్నారం గ్రామ ప్రజలందరూ ఆశీర్వదిస్తున్న సందర్భంలో మరొకసారి నాకు అన్నారం గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే ఇందులో ఉన్నటువంటి 35 అంశాలు, ఇక్కడ పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 35 అంశాలను తూచా తప్పకుండా పాటిస్తానని నా మనస్సాక్షిగా ప్రమాణ పత్రం పెడుతూ ఇది ఈరోజు మీ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఉన్న ముఖ్య అంశాలు 35 అంశాలు ముఖ్యమైనవి జూపల్లి కన్యాదానం అని ఒకటి, ఖాజా మొయినుద్దీన్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఆరోగ్య సమస్యలపై ఉన్నటువంటి ఆర్థిక ఖర్చుల్లో 10% రిలీఫ్ ఫండ్ నా సొసైటీ ద్వారా ప్రకటించడం, తర్వాత పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, ఉద్యోగ శిక్షణకు కానివ్వండి ఇతరతర ఏ కోచింగ్లకైనా వెళ్ళినప్పుడు వారికి అయ్యేటువంటి బుక్స్ కు సంబంధించిన అన్ని ఆర్థికపరమైన అంశాలను నా సొసైటీ ద్వారా కానీ లేదంటే మా వెంట ఉన్నటువంటి నాయకుల ద్వారా కానీ చేయిస్తానని తెలియజేస్తూ అన్నారం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఇంటి ట్యాక్స్ పూర్తిగా నేను స్వయంగా చెల్లిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నా. ఆల్రెడీ నాకున్నటువంటి విద్యా సంస్థ అయినటువంటి KM గ్లోబల్ స్కూల్ పాన్గల్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో విద్య పట్ల పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తానని తెలియజేస్తూ మా గ్రామానికి గత 20 ఏళ్లుగా ఉన్న సమస్య శాశ్వత సాగునీటి సమస్య ఉంది. మంత్రి గారితో మాట్లాడి దాని శాంక్షన్ కూడా చేయించుకోవడం జరిగింది. నేను సర్పంచ్గా అయిన వెంటనే ఆ శాశ్వత సాగునీటి పరిష్కారం చూపిస్తానని తెలియజేస్తూ నా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వహీద్ అంటే మాకల్లా ఇష్టం. మేము కూడా కాపురాలు చేస్తున్నాం, రైతులం, సన్నకారులం, వెనకబడ్డోళ్ళం. మా జాతిలో కూడా మమ్మల్ని సహకరించుకొని అందరికి ఐకమత్యంగా ఉండడు. మేము అలా గెలిపించుకోవాలి అని కోరుతున్నాం సార్. ముందుగా మా సర్పంచ్ అభ్యర్థిని ఇంటర్వ్యూ తీసుకున్న SR7 టీవీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. ఏంటంటే మా క్యాండిడేట్ మా అందరి మాట విన ఇక్కడ సర్పంచ్గా నిలబడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా నేను దీని తరపు నుంచి. అంటే మా అందరి మాట పోటీ ఉండి ఆయన చేసిండు. ఆయన గత 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, ఆయనే మట్టే ఉన్నా నేను. ఆయన చేసే పని లేదు నాకు బాగా తెలుసు. అందుకే మా యూత్ అందరం ఆయన కండగా ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఉన్నాం, అంతేగాని ఏదో చేస్తాడు అని కాదు. మాకు చేసిండు, అది తెలుసు మాకు. అందుకు మేము ఆయనకు అండగా ఉన్నాం. ఎవరో ఏదో చేస్తారని కాదు, మాకు కూడా తెలుసు ఆయన చేసింది మంచిగా. ఆ మంచి పనులు ఆయన ముందుకు నడిపిస్తాయి బాగా అని మేము నమ్ముతున్నాం గట్టిగా. అంతే. గెలిపిద్దాం గుర్తుల గుర్తు ఉంగరం గుర్తుకే జై జూపల్లి.